హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ 2. ఈ క్లాస్లో మన టాపిక్ వచ్చేసి న్యూమెరికల్ ఆన్ మూమెంట్ ఏరియా మెథడ్. సో దీనికి సంబంధించి ప్రాబ్లం మనం చూసుకున్నట్టయితే మూమెంట్ ఏరియా మెథడ్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక క్యాంటిలివర్ బీమ్ ఇవ్వడం జరిగింది. వన్ సైడ్ ఫిక్స్డ్ అండ్ అనదర్ సైడ్ ఫ్రీ, అండ్ త్రూ అవుట్ ద స్పాన్ యూడెల్ అనేది యాక్ట్ అవుతుంది. దాని యొక్క ఇంటెన్సిటీ 12 kN per meter. పర్ మీటర్ యాక్చువల్గా ఇక్కడ మెన్షన్ చేసలేదు, బట్ యూడెల్ అనేది kN per meterలో మెజర్ చేస్తారు. అండ్ అదేవిధంగా అట్ మిడ్ స్పాన్ 24 kN అంత కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఒకటి యాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేసుకుని దానికి సంబంధించి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. సో 2 meters దగ్గర ఈ పాయింట్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది, అండ్ రిమైనింగ్ 2 meters దగ్గర త్రూ అవుట్ యూడిఎల్ మాత్రమే ఉందన్నమాట. సో ఫస్ట్ A టు B వరకు ఉంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ వాల్యూ ఏదైతే ఉందో అది ట్వైస్ ఆఫ్ ద ఐ అనమాట. అండ్ సెకండ్ పోర్షన్లో కేవలం సింగిల్ ఐ మాత్రమే ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బెండింగ్ మూమెంట్ అట్ పాయింట్ B కనుక్కోవాలని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కావాలి, అంతే కదా. సో బెండింగ్ మూమెంట్ అట్ పాయింట్ B. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూడండి, లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్ ఏదైనా తీసుకోవచ్చు మూమెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఓకేనా. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ A ఆర్ పాయింట్ B ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ అట్ ఎదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఈజ్ బెండింగ్ మూమెంట్ యాక్చువల్గా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే పాయింట్ B లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే మనకు ఉండే లోడ్స్ ఏంది అక్కడ కేవలం ఒక యూడిఎల్ మాత్రమే, 12 kN per meter మాత్రమే. దాన్ని ఇప్పుడు ఆ యూడిఎల్ని మీరు పాయింట్ లోడ్లో కన్వర్ట్ చేసుకుంటే ఎలా వస్తుంది అది బేసికల్లీ. ఇప్పుడు చూడండి, వాట్ ఐమ్ టెల్లింగ్ మీన్స్, ఇప్పుడు ఈ విధంగా ఒక యూడిఎల్ ఉంది, దీన్ని నేను ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ లోడ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటాను, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క నెట్ ఫోర్స్ అనేది మిడ్ స్పాన్ దగ్గర యాక్ట్ అవుతుంది, ఓకేనా. ఇది ఫర్ సపోజ్ 12 kN per meter అని చెప్పేసి నేను ఇచ్చాను, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ 2 అని చెప్పేసి ఇచ్చాను. సో 12 into 2 చేస్తే నాకు నెట్ ఫోర్స్ అనేది వస్తుందా లేదా. సో 12 into 2 24 kN వస్తుంది, ఓకేనా. ఈ పాయింట్ B నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, అప్పుడు ఈ డిస్టెన్స్లో హాఫే కదా, ఈ డిస్టెన్స్లో హాఫ్ మాత్రమే కదా, అంటే ఇక్కడ హాఫ్ ఎంత 2లో నుంచి హాఫ్ అంటే 1. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను, కాబట్టి ఈ బెండింగ్ మూమెంట్ ఎట్ B కనుక్కునేటప్పుడు 12 into 2 ఇక్కడ నేను కనుక్కున్నాం కదా, ఈ 12 into 2 ఏదైతే ఉందో ఈ 12 into 2 దగ్గర నేను నెట్ ఫోర్స్ కనుక్కున్నాను, ఓకే. ఈ 1 అనేది దాని యొక్క డిస్టెన్స్ అనమాట, సెంటర్ ఆఫ్ గ్రావిటీ వరకు డిస్టెన్స్ అనమాట. సో 12 into 2 into 1 చేస్తే నాకు -24 వచ్చింది, ఓకే. -24 ఎందుకంటే వర్టికల్లీ డౌన్వర్డ్స్ కదా, ఇక్కడ యాక్చువల్గా మైనస్ ఉంటుంది, -12 into 2 into 1 ఈ విధంగా -24 వచ్చింది. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ A కనుక్కుందాం. బెండింగ్ మూమెంట్ ఎట్ A ఎలా కనుక్కుంటాను నేను, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేనేం తీసుకోలేను, రైట్ సైడ్ ఫోర్సెస్ తీసుకోవచ్చు. సో రైట్ సైడ్ ఫోర్సెస్ ఏమున్నాయి, టోటల్గా త్రూ అవుట్ ద స్పాన్ ఇది యాక్ట్ అవుతుంది, యూడిఎల్ అనేది యాక్ట్ అవుతుందా లేదా. సో త్రూ అవుట్ ద స్పాన్ యూడిఎల్ ఎప్పుడైతే యాక్ట్ అవుతుందో నేను దాన్ని నెట్ ఫోర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఓకేనా. నెట్ ఫోర్స్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఈ లోడ్ ఏదైతే ఉందో దీంతో నేను ఈ టోటల్ డిస్టెన్స్తో మల్టిప్లై చేయాలి. సో కాబట్టి 12 into 4 into 2, ఎందుకంటే దాని యొక్క నెట్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ మిడ్ స్పాన్ దగ్గర యాక్ట్ అవుతుంది, ఓకేనా. త్రూ అవుట్ ద స్పాన్ కన్సిడర్ చేశాను నేను యూడిఎల్, దాని యొక్క నెట్ ఫోర్స్ అనేది దాని మిడిల్లో యాక్ట్ అవుతుంది. సో కాబట్టి మిడిల్లో ఎంత ఉంది, డిస్టెన్స్ 2 ఉంది, కాబట్టి into 2 మైనస్ ఇంకో పాయింట్ లోడ్ ఉంది కదా వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో దట్ ఈస్ ఎంత 24 ఇంటూ దాని యొక్క డిస్టెన్స్ ఎంత 2. సో -24 into 2 చేస్తే ఓవరాల్గా -144 వచ్చింది. ఇప్పుడు నేను బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాను నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బెండింగ్ మూమెంట్ ఎట్ A దగ్గర ఎంత వచ్చింది, 144 వచ్చింది. సో నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోయింది, -144 అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యూడిఎల్ ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి పాయింట్ B వరకు నేను ఏం చేస్తాను, యూడిఎల్కి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఒక షేప్ వచ్చేసి ఏంది ప్యారాబోలానే కదా, ఈ విధంగా ప్యారాబోలిక్ షేప్లో వస్తుంది అన్నమాట, ఓకే. అండ్ దాని తర్వాత బెండింగ్ మూమెంట్ ఎట్ B 24 వచ్చింది, ఓకేనా. నేను కావాలనుకుంటే ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు, బట్ అది తప్పైపోతుంది, ఓకేనా. -144 వచ్చింది కదా అని చెప్పేసి ఈ విధంగా చేసి మళ్ళీ దాంట్లో ఆ లైన్లోకి తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ కూడా 144 పెట్టామనుకోండి, అది తప్పైపోతుంది. సో B పాయింట్ దగ్గర ఎంత ఉంది, 24 మాత్రమే ఉంది. అండ్ ఫ్రీ ఎండ్ ఏదైతే ఉంది ఇక్కడ ఫ్రీ ఎండ్ దగ్గర ఆబ్వియస్లీ ఎటువంటి మూమెంట్ అనేది యాక్ట్ అవ్వదు, కాబట్టి ఇక్కడ 0 అయిపోతుంది.
ఓకేనా. ఇక్కడ 24, ఇక్కడ 144 అండ్ ఇక్కడ 0. ఈ విధంగా ఓవరాల్గా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాను. ఇక్కడ కూడా ఎందుకు పారాబోలా షేప్లో డ్రా చేశానంటే ఇక్కడ ఓవరాల్గా యూడీఎల్ ఉంది కాబట్టి. ఓకేనా. ఈ విధంగా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాను. బట్ మనకు కావాల్సింది ఏంది, M/EA డయాగ్రామ్స్, అంతే కదా. సో ఈ M/EA డయాగ్రామ్స్ కోసము స్లోప్ ఎట్ అల్టిమేట్లీ నేను కనుక్కోవాల్సింది స్లోప్ ఎట్ ఫ్రీ అండ్ θc అండ్ అదేవిధంగా డిఫ్లెక్షన్, ఈ రెండు కనుక్కోవాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ M/EA డయాగ్రామ్లో నేను ఏదైతే మూమెంట్స్ నాకు అప్టైన్ అయ్యాయో వాటిని నేను ఈఏతో డివైడ్ చేయాలి, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. సో ఇక్కడ -145 వచ్చింది. ఈ 144ని ఈఏతో డివైడ్ చేయండి. ఈ ఐతో నేను డివైడ్ చేస్తే ఇక్కడ ఈ ఐ అంటే యాక్చువల్గా 2i కదా, ఈ స్పాన్ అంతవరకు. ఓకేనా. ఈ A to B వరకు ఉండే స్పాన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఐ అంటే 2i అన్నమాట. ఆ 2iని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 144/2ei ఏమవుతుంది, ఈ 272 క్యాన్సిల్ అయిపోతుంది. సో 72/ei అవుతుంది, అంతేనా కదా. సో నెగిటివ్ కాబట్టి నెగిటివ్ జోన్లో మనం రాస్తాం అనమాట. 72/ei అవుతుంది. అండ్ దాని తర్వాత బీ పాయింట్ దగ్గర 2 వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే 2 మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఉన్నాయి కదా. ఓకేనా. సో ఒకటి వచ్చేసి బేసికల్లీ 24 అక్కడ బెండింగ్ మూమెంట్ వాల్యూ. మరి 24ని ఒకటి 2EAతో డివైడ్ చేయాలి, ఎంత వస్తుంది, 12/EA వస్తుంది, అంతే కదా. ఇంకోటి వచ్చేసి ఈ బి అనేది ఒక జాయింట్గా యాక్ట్ అవుతుంది, 2 మెంబర్స్కి ఒక జాయింట్గా యాక్ట్ అవుతుంది, అంతేనా కదా. 2 మెంబర్స్కి ఒక జాయింట్గా యాక్ట్ అవుతుంది. సో కాబట్టి ఒకటి 24/2EA చేస్తాం, ఎందుకంటే ఐ అనేది ట్వైస్ ఇక్కడ. అండ్ సెకండ్ వచ్చేసి సెకండ్ మెంబర్ ఏదైతే ఉందో దాంట్లో ఐ అనేది ఓన్లీ 1 సింగిల్ ఐ అన్నమాట. సో కాబట్టి 24EA ఏదైతే ఉందో 24/2EA కాకుండా ఈఏనే వేస్తాము. ఓకేనా. ఒకటి 12EA వస్తుంది, 12/EA వస్తుంది, ఇంకోటి వచ్చేసి 24/EA వస్తుంది. సో అదే నేను ఇక్కడ డ్రా చేస్తాను, 12/EA అండ్ ఇంకోటి వచ్చేసి 24/EA. అండ్ ఇక్కడ 0/EA అంటే 0 ఆబ్వియస్లీ. ఈ విధంగా నేను డ్రా చేసుకుంటాను. సో ఇది పారాబోలిక్ షేప్, ఇది పారాబోలిక్ షేప్లో నేను అప్డేట్ చేసుకున్నాను. ఇప్పుడు స్లోప్ ఎట్ ఫ్రీ అండ్ θc, ఇక్కడ θc దగ్గర స్లోప్ ఎంత కనుక్కోవాలంటే నేనేం చేయాలి, వాటి యొక్క మధ్యలో డిఫరెన్స్ తీసుకోవాలి. థియరం 1 చెప్పాను కదా, చేంజ్ ఇన్ స్లోప్ బిట్వీన్ పాయింట్ A అండ్ B. ఓకేనా. విల్ బీ ఈక్వల్ టు ద మూమెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ M/EA డయాగ్రామ్. సో కాబట్టి θc - θa విల్ బీ ఈక్వల్ టు ఏంది, ఏరియా ఆఫ్ M/EA డయాగ్రామ్. సో θc అప్పుడు ఇక్కడ M/EA డయాగ్రామ్ అనేది అన్సిమెట్రికల్గా, దట్ మీన్స్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది. సో 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఈ 2 డయాగ్రామ్స్లో కూడా డైరెక్ట్గా నేను అంటే షేప్ నాకు ఇర్రెగ్యులర్గా ఉంది. సో కాబట్టి నేను నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్లో డివైడ్ చేసుకోవాలి నేను దీన్ని. ఇది ట్రయాంగిల్గా ఉంది బట్ ఇది పారాబోలిక్ షేప్లో ఉంది. ఓకేనా. సో కాబట్టి నేను ఈ ఫస్ట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని నేను ఒక రెక్టాంగిల్ గాను అండ్ ఒకటి ట్రయాంగిల్ గాను, ఒకటి రెక్టాంగిల్గా అండ్ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది ఒక ట్రయాంగిల్గా కన్సిడర్ చేస్తాను. సో ఇది 1 అండ్ ఇది 2 అన్నమాట. అది 1 అండ్ అది 2. సో ఓవరాల్గా θc ఏమవుతుంది, A1 అది A1 + A2 + A3, ఆ 3 ఏరియాస్ ఒక కలయిక θc అన్నమాట. ఓకే. θc ఫిక్స్డ్ ఎండ్ దగ్గర స్లోప్ వచ్చేసి ఆబ్వియస్లీ 0 అయిపోతుంది అనమాట. ఇది దీని వాల్యూ వచ్చేసి 0. అండ్ θc ఏమవుతుంది, A1 + A2 + A3. A1 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు డిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ వరకు ఎంత ఉంటుంది, ఇది 12/EA ఉంటుంది, అంతే కదా. 12/EA ఉంటుంది. సో 12ని ఇప్పుడు నేను దాని యొక్క బేస్ ఎంత, దాని యొక్క బేస్ వచ్చేసి ఇక్కడ నాకు జరిగింది, దట్ ఈస్ 2 మీటర్స్. సో 12ని నేను 2తో మల్టిప్లై చేస్తాను. సో 24 అంటే చూడు అన్నమాట. దాని తర్వాత A2 అంటే ఏంది, ఈ ట్రయాంగిల్ పోర్షన్. ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంది, ½ × బేస్ × హైట్ బేసికల్లీ. సో ½ ఇంటూ బేస్ అంటే 2 మీటర్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి డయాగ్రాము చూడండి, ఇక్కడ నాకు ½ ఇదంతా ట్రయాంగిల్, ½ ఇంటూ బేస్ ఎంత 2, ఓకేనా 2. దాని యొక్క హైట్ ఇంతవరకు తీసుకోవాలి, అంతే కదా. ఇంతవరకు తీసుకోవాలి, టోటల్గా తీసుకోకూడదు. ఈ 72 తీసుకుంటే రాంగ్ అయిపోద్ది, ఇంతవరకు తీసుకోవాలి. సో ఇదంతా ఆల్రెడీ 12 పోయింది,
72లో 12 పోతే ఎంత మిగిలేది 60. ఓకేనా, 72 మైనస్ 12 ఎలా వచ్చింది? ఇక్కడ నాకు ఒక జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ దగ్గర బెండింగ్ మూమెంట్ అనేది M/EA వాల్యూ అనేది 2 వాల్యూస్లో వస్తుంది. ఒకటి వచ్చేసి 12/EA, ఒకటి వచ్చేసి 24/EA వాల్యూలో వస్తుంది. సో కాబట్టి దాని నుంచి 12 నేను పక్కకు తీసేసి 72లో నాకు మిగిలేది ఓన్లీ 60 మాత్రమే. ఓకే, ఇది బేసికలీ ట్రయాంగిల్ షేప్లో లేదు, ఇది ఒక పారాబోలిక్ షేప్లో ఉంది. సో కాబట్టి 1/3 ఇంటూ బేస్ ఇంటూ హైట్, 1/3 ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తే నాకు ఓవరాల్గా 40 వస్తుంది వాల్యూ. అండ్ అదేవిధంగా ఇది కూడా ఒక పారాబోలానే కదా, దాన్ని కూడా 1/3 ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తే, అండ్ బేస్ వచ్చేసి 2 వచ్చింది, అండ్ హైట్ వచ్చేసి ఆబ్వియస్లీ 24 ఉంటుంది. సో 24 చేస్తే ఓవరాల్గా నాకు ఎంత వస్తుంది? 16 వాల్యూ వస్తుంది. ఓకే, సో 16 వాల్యూ వచ్చింది నాకు. ఒకటి వచ్చేసి 24, ఒకటి వచ్చేసి 40, అండ్ ఒకటి వచ్చేసి 16. సో ప్రతి దానికి బై ఈఏతో డివిజన్ ఉంది కదా, ఇక్కడ మెన్షన్ చేయలేదు. బై ఈఐ, ఇక్కడ కూడా బై ఈఐ. 24/EI, 40/EI, 16/EI. ఎందుకంటే ఇక్కడ ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి? 12/EI అనేది ఓకేనా, బై ఈఏతో బేసికలీ డివైడ్ అయ్యి ఉన్నాయి అంతే కదా. 12/EI, 24/EI ఇవన్నీ ఆల్రెడీ డినామినేటర్లో బై ఈఐ అని ఉంది. సో వాటన్నిటిని నేను యాడ్ చేస్తే 80/EI నాకు స్లోప్ అనేది వస్తుంది. అండ్ ఆ స్లోప్ అనేది నాకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫ్లెక్షన్ కనుక్కోవడానికి నాకేం కావాలి? మూమెంట్ ఆఫ్ ఎంఐ డయాగ్రామ్, M/EA డయాగ్రామ్. ఓకేనా, సో ఎట్ సి, బేసికల్లీ మూమెంట్ ఆఫ్ M/EA డయాగ్రామ్ ఎట్ సి. డిఫ్లెక్షన్ ఎట్ సి కనుక్కోవాలంటే నాకేం కావాలి? టోటల్ మూమెంట్ ఆఫ్ ఏరియా అనేది నాకు కావాలి. ఓకేనా, ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఏరియా అనేది ఏరియా ఇంటూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంతే కదా. ఏరియా ఇంటూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మూమెంట్ ఆఫ్ ఏరియాకి ఫార్ములా వచ్చేసి ఏరియా ఇంటూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది మూమెంట్ ఆఫ్ ఏరియాకి ఫార్ములా అన్నమాట. సో ఇప్పుడు నేను అది అడాప్ట్ చేస్తున్నాను. ఏరియా ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా నేను 3 కాంపోనెంట్స్లో డివైడ్ చేస్తున్నాను, ఇక్కడ కూడా నేను 3 కాంపోనెంట్స్లో డివైడ్ చేసుకున్నాను. బట్ ఏరియాతో ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ప్రోడక్ట్తో మల్టిప్లై అయ్యింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఏరియాస్ నాకు 24, 40 అండ్ 16 అనేది ఇక్కడ నాకు అప్టెన్ అయ్యాయి అంతేనా. బట్ x1, x2, x3 వాల్యూస్ నాకు తెలియదు. x1 అండ్ x2, x3 వాల్యూస్ ఏంటి? యాక్చువల్గా అక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక డిస్టెన్సే కదా. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఈ డిస్టెన్సెస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక డిస్టెన్స్. సో సి ఎండ్ నుంచి నేను తీసుకోవాలన్నమాట సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక డిస్టెన్స్. సో ఈ సి ఎండ్ నుంచి నేను తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 24 కిలోన్యూటన్ యాక్ట్ అవుతుంది అంతేనా. సో 24 కిలోన్యూటన్ యాక్ట్ అవుతుంది. ఈ సి ఓకేనా, ఇక్కడ వరకు నేను డిస్టెన్స్ తీసుకోవాలన్నమాట. ఈ సి నుంచి బి వరకు 2 మీటర్స్. అండ్ అదేవిధంగా ఇది టోటల్గా 2 మీటర్స్. బట్ దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ లై చేస్తుంది? ఇక్కడ ఎగ్జాక్ట్లీ మిడిల్లో లై చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ 1 అయిపోతుంది. ఇక్కడ 1 అండ్ ఇక్కడ ఆల్రెడీ 2, ఇక్కడ 1, ఇక్కడ 2. సో కాబట్టి 2 + 1 3 అవుతుంది అంతేనా. అండ్ x2 చూద్దాం. నెక్స్ట్ x2 మనం చూసినట్టయితే ఓకేనా, x2 వచ్చేసి ఇక్కడ ఏదైతే యూడిఎల్ ఉందో దాని యొక్క ఇంటెన్సిటీ 1 మినిట్. x2 ఇక్కడ బేసికల్లీ ఏరియా 2 అంటే ఇది ఈ పారాబోలిక్ పోర్షన్ అన్నమాట. ఈ పారాబోలిక్ పోర్షన్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ లై చేస్తుంది? దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇక్కడ బేసికల్లీ అక్కడ ఇంటెన్సిటీ ఎంత? 40 కిలోన్యూటన్. ఓకేనా, అది ఎక్కడ లై చేస్తుంది? పెరాబోలాలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ లై చేస్తుంది? 3/4 ఇంటూ ఎల్ డిస్టెన్స్లోనే కదా. 3/4 ఇంటూ ఎల్, టోటల్ డిస్టెన్స్ ఎంత? 3/4 ఇంటూ ఎల్ అంటే ఎంత? ఇక్కడ ఈ డిస్టెన్స్ వరకు మాత్రం కన్సిడర్ చేయండి. సో 2. సో కాబట్టి 3/4 ఇంటూ 2 చేస్తే 2 2s 3/2 అంటే 1.5 వస్తుంది. సో 1.5 నుంచి దగ్గర అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ లై చేస్తుంది. ఇక్కడ వర్టెక్స్ నుంచి. ఓకేనా, బేసికల్లీ దీని యొక్క షేప్ ఎలా ఉంది? ఇక్కడ దీని యొక్క షేప్ వచ్చేసి ఇలాగే కదా ఉండేది. సో ఈ వర్టెక్స్ నుంచి 3/4 ఎల్ డిస్టెన్స్ దగ్గర దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది లై చేస్తుంది. సో కాబట్టి ఇది దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో 1.5 అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అది ఇక్కడ నేను వేసాను 1.5. ఓకేనా, ఈ 1.5 అనేది దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్టెన్స్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 2 మీటర్స్ కవర్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ 2 మీటర్స్ కవర్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది? 1.5 ఉంది. సో 3 + 1.5 దట్ ఈక్వల్ టు 3.5. అవునా కదా, 3 + 1.5. ఓకే, సారీ 2 + 1.5 3.5 అవుతుంది. అండ్ x3 అంటే బేసికల్లీ
x3 అంటే ఇక్కడ 16 దాని యొక్క ఏరియా యొక్క వాల్యూ వచ్చేసి 16. అండ్ అది ఎక్కడ లై చేస్తుంది, అది కూడా ఒక పారాబోలిక్ షేప్లోనే కదా దాని యొక్క M/EA డయాగ్రామ్ ఉంటుంది. పారాబోలిక్ షేప్ అంటే ఆబ్వియస్లీ చూడండి 1 మినిట్, పారాబోలిక్ షేప్ అంటే ఆబ్వియస్లీ ఈ విధంగా దాని యొక్క షేప్ ఉంటుంది. అండ్ 3/4L అంటే సేమ్ అది కూడా 2A కాబట్టి 3/4 × 2L 1.5 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ వరకు దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్టెన్స్ ఇక్కడ వరకు 1.5 అనమాట. 1.5 అండ్ మిగిలేది ఎంత ఉంటుంది, 0.5 ఉంటుంది అంతేనా, 0.5 ఉంటుంది. ఓకే, దీంతో మనకు పర్లేదు, ఈ 1.5 ఒకటే కావాలి. ఈ 1.5 దగ్గర ఈ నెట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో సి నుంచి ఈ డిస్టెన్స్ ఎంత 1.5. సో A3 × 1.5 చేస్తాను అనమాట. ఓవరాల్గా ఇక్కడ 1.5 నేను అప్టైన్ చేసుకుంటాను. ఓకే, 1.5. ఈ x1 చెప్పాను, ఈ x2 చెప్పాను అండ్ x3 చెప్పేశాను. ఓవరాల్గా నాకు డిఫ్లెక్షన్ వాల్యూ కనుక్కోవడానికి ఎట్ సి డిఫ్లెక్షన్ వాల్యూ వచ్చేసి ఈ విధంగా ఏరియాని సెంటర్ ఆఫ్ గ్రావిటీతో మల్టిప్లై చేసేస్తే నాకు 24 × 3 + 40 × 3.5 + 16 × 1.5 చేస్తే ఓవరాల్గా నాకు 236/EI వాల్యూ వచ్చింది. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, దాని యొక్క దాని యొక్క డైరెక్షన్ అప్వర్డ్ ఉండేది, ఇక్కడ పాజిటివ్లోనే వచ్చింది కాబట్టి దీని యొక్క డైరెక్షన్ డౌన్వర్డ్స్ అన్నమాట. సో ఇది మొమెంట్ ఏరియా మెథడ్ ప్రకారంగా ఒక క్యాంటిలివర్ బీమ్కి మనం స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ కనుక్కునే ప్రొసీజరు. Hope you like this video. Hope you understand each and every step. If you have any queries, you can comment below or otherwise you can WhatsApp to my number. So thank you for watching this video. Please